హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎనదర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్తో రీజనింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఈ క్వశ్చన్ ఏంటంటే జంబల్ ఉన్న సెంటెన్సెస్ని మనం ఒక లైన్లో ఫామ్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ వన్, అడ్మిషన్ ఇన్ స్కూల్. ఓకే, సెకండ్ థింగ్, passing the test. Third one, filling the application. Fourth one, going to school. సో ఈ 4 సెంటెన్సెస్ ఉన్నాయి కదా, దీన్ని ఒక ఫార్మాట్లో మనం ఫామ్ చేయాలి. సో మనకి ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చారు అని అంటే 3, 2, 1, 4, B 3, 1, 2, 4, C 4, 2, 1, 3, D 2, 1, 3, 4. సో ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ అనేది ఇచ్చారు. ఓకే, సో ఫస్ట్ థింగ్, మనం ఒక స్కూల్లో అడ్మిషన్ తీసుకోవాలి అని అంటే ప్రీవియస్గా లైక్ 19s or 20 కిడ్స్ అంటే ఆల్మోస్ట్ 2010 బిఫోర్ కిడ్స్ అంతా అడ్మిషన్స్ అనేవి ఉండవు. డైరెక్ట్గా వెళ్ళామా, మనం ఫీ కట్టామా, జాయిన్ అయ్యామా, అలా ఉండదు. బట్ నవ్వే డేస్ అడ్మిషన్స్ అన్నది మ్యాండటరీ అయింది ఏదైనా స్కూల్లో మనం జాయిన్ అవ్వడానికి. సో ఆ ప్రాసెస్ అనమాట ఇది. సో ఫస్ట్ థింగ్, మనం అడ్మిషన్ రావాలి అంటే గోయింగ్ టు స్కూల్ అనేది లాస్ట్. ఇప్పుడు అన్నీ ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్స్ అనేది ఫిల్ చేస్తున్నాం కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫిల్లింగ్ ది అప్లికేషన్, మనం అప్లికేషన్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిల్ చేయాలి. ఓకే, సో దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్ వీ హ్యావ్ టు డూ. నెక్స్ట్, అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేశాక వాళ్ళు మనకు ఒక టెస్ట్ పెడతారు. టెస్ట్ క్వాలిఫై అయితేనే మనకి అడ్మిషన్ వస్తుంది, కాబట్టి పాసింగ్ ద టెస్ట్ ఇస్ ద సెకండ్ థింగ్. ఓకే, నెక్స్ట్ అడ్మిషన్ వస్తుంది. మనకి ఎగ్జామ్ ఒకవేళ క్వాలిఫై అయితే మనకి అడ్మిషన్ వస్తుంది. సో అడ్మిషన్ ఇన్ ద స్కూల్ ఈజ్ ద థర్డ్ థింగ్. సో లాస్ట్కి అడ్మిషన్ వచ్చాక మనం స్కూల్కి వెళ్దాం. సో గోయింగ్ టు స్కూల్ ఈజ్ ద ఫోర్త్ వన్. సో ఈ ఆర్డర్ చూస్తే ఫస్ట్ 3, నెక్స్ట్ 2, నెక్స్ట్ 1 అండ్ నెక్స్ట్ 4. సో ఈ ఆర్డర్ చూస్తే 3, 2, 1, 4. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. సో సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, ఇన్ ఏ క్లాస్ Vinay is ranked 27th from top end and 39th rank from bottom end. So how many students are there in class, are there in the class? సో ఇక్కడ వినయ్ అనే స్టూడెంట్ ఉన్నాడు. సో ఈ స్టూడెంట్ మనం ఆన్సర్ అనేది ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఈ స్టూడెంట్ మనకి 27th ర్యాంక్ ఫ్రమ్ టాప్ ఎండ్. సపోజ్ ఇది ఒక లైన్, ఈ టాప్ నుంచి తను 27th ర్యాంక్ అనేది గెయిన్ చేశాడు. సో బాటమ్ నుంచి సేమ్ ర్యాంక్ 39th అంట. సో హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ దేర్ ఇన్ ది క్లాస్? క్లాస్లో ఎన్ని స్టూడెంట్స్ ఉన్నారనేది మనకి ఇక్కడ క్వశ్చన్. సో ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే 66, B 65, C 67, D 50. సో ఈ 4 అనేది ఆప్షన్స్ ఇచ్చారు. సో మనం ఈజీగా ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే, ఇప్పుడు పైన నుంచి 27th ర్యాంక్, కింద నుంచి 39th ర్యాంక్. సో ఈ పైన నుంచి కింద నుంచి మొత్తం స్టూడెంట్స్ కాబట్టి ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకు వస్తారు కదా ఎంతమంది స్టూడెంట్స్ అనేది. సో 39 + 27, 6, 5, 6, 66. ఓకే, ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? 39 + 27. బట్ ఇక్కడ ఇంకొక లాజిక్ మిస్ అయింది. ఏంటంటే, సేమ్ వినయ్ పైనుంచి 27th ర్యాంక్, సేమ్ వినయ్ కింద నుంచి 39th ర్యాంక్. అంటే ఇక్కడ ఈ క్యాండిడేట్కి 2 ర్యాంక్స్ అనేవి వస్తున్నాయి. ఒకటే క్యాండిడేట్కి 2 ర్యాంక్స్ వస్తున్నప్పుడు ఇది మనకి పాసిబుల్ అవ్వదు. సో
-1 అనేది చేయాలి. ఒక క్యాండిడేట్కి ఒకటే ర్యాంక్ కాబట్టి 66 - 1 = 65. సో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు అక్కడ? బి, ఆప్షన్ బి, 65 మెంబర్స్ అనేది క్లాస్లో ఉన్నారు. సో ఇంకొకటి చిన్న ఫార్ములా టైప్ మనం దీన్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేయొచ్చు అని అంటే, మనకు కావాల్సిన టోటల్ = టాప్ ప్లస్ బాటమ్, టాప్ ప్లస్ బాటమ్ -1. సో టాప్ ఎంత మనకి 27, ఓకే, ప్లస్ బాటమ్ ఎంత 39, ఓకే, -1. ఇలా ఈ ఫార్ములా లాగా యూజ్ చేస్తే కూడా మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. అండ్ థర్డ్ క్వశ్చన్ ఏంటంటే, ఇఫ్ salted 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 is coded as MBTWVG, then wander WANDER వాండర్ని ఏమని కోడ్ చేస్తారనేది మన క్వశ్చన్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ క్వశ్చన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మనము ఈ ఆల్ఫాబెట్స్ని నెంబర్ వైజ్గా కోడ్ చేస్తే ఎలా గుర్తుపెట్టుకోవాలనేది నేను మీకు ఈజీగా చెప్తాను. ఓకే, సో కమింగ్ టు ఈ క్వశ్చన్ అనేది వదిలేస్తున్నా. సో కమింగ్ టు ది ఎక్స్ప్లెనేషన్ పార్ట్. ఓకే, A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z. ఓకే, సో ఫస్ట్ థింగ్ ABCD అని అంటే నెంబర్ వైజ్గా కోడ్ చేసినప్పుడు మనకి ఏ ఆల్ఫాబెట్ ఏ నెంబరు తొందరగా ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే కొన్ని కోడ్స్ చెప్తాను, అది మీకు ఎంతవరకు గుర్తుందో అంతవరకు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. మనకి ఎన్ని ఆల్ఫాబెట్స్ ఉంటాయి? 1 to 26 ఆల్ఫాబెట్స్ ఉంటాయి. సో ABCD వచ్చా మీకు అని అంటారు మనకి. సో జనరల్గా సో ABCD అంటే ఫస్ట్ 4 లెటర్స్ అని 1 2 3 4 ఈ 4 నెంబర్స్కి ఈ 4 ఆల్ఫాబెట్స్కి మనం ఈజీగా నెంబరింగ్ ఇచ్చేయచ్చు. ఓకే, సపోజ్ లాస్ట్ 24 25 26 XYZ మనకి తెలుసు. ఓకే, సో కమింగ్ టు నేను ఒకటి కోడ్ అనేది పెట్టాను, EJOTI EJOTI అని అంటే 5 10 15 20 25. సో అబ్జర్వ్ చేశారా? Y25 వచ్చిందా? EJOTI అంటే ABCD తర్వాత ఈ ఎంత నెంబరింగ్ ఇస్తుంది? 5. సో ఈజీగా గుర్తుపెట్టుకునేలాగా J10, ఏది J10, మనం దీనికి నెంబరింగ్ ఇచ్చేసాం. O15, ఓకే, T20, Y25 వచ్చేసిందా? ఇప్పుడు చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 11కి వచ్చేసా. 11 ఆల్ఫాబెట్స్ మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇప్పుడు EJOTI వచ్చింది, ABCD XYZ. సో కమింగ్ టు ఎఫ్ని మనం ఫిక్స్ అనుకోండి, ఇది 6 నెంబర్ కదా, దీన్ని ఫిక్స్ అనుకున్నాం, 6 ఫిక్స్. ఓకే, గుర్తుండేలాగా. సో కమింగ్ టు జీని ఇలా మనం G రాసినప్పుడు ఇక్కడ ఏం కనిపిస్తుంది? 7. సో దిస్ ఈజ్ ద 7th నెంబర్. జస్ట్ గుర్తుపెట్టుకోవడానికి, అవి కంపల్సరీ అని కాదు, మీకు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి. ఓకేనా? ఇది హెచ్ అంటే H8 ఇలా 8 అన్నట్టు వస్తుంది కాబట్టి 8. ఇది HI అంటే మనకి ఇంగ్లీష్ స్లాంగ్లో ఇలా రాస్తాం మనం ఐ. ఇప్పుడు ఏదైనా స్లాంగ్లో ఇది ఎలా కనిపిస్తుంది మనకి? 9 లాగా కనిపిస్తుంది. సో ఇది 9. EJOTI అన్నాం కాబట్టి J10. K11 మనకి ఇండియన్ మ్యాచెస్, క్రికెట్ మ్యాచెస్ చూస్తుంటే మనకి ఈజీగా అర్థమవుతుంది K11 గుర్తుపెట్టుకోవడానికి. ఇది 12 ఎలా గుర్తుపెట్టుకుంటాం? 12 అంటే L వస్తుంది కదా, సో L అనేది మనం ఎక్కువ ప్రొనౌన్స్ చేస్తున్నాం 12. సో దీన్ని 12. ఎంని ఇది M కదా, ఎంని సపోజ్ నేను ఇట్లా టిల్ట్ చేస్తున్నా అంటే ఇలా అవుతుంది, సారీ ఇలా అవుతుంది. సో 3, దీనికి ముందు 1 పెడితే 13. సో ఎన్ అంటే మనకి ఈజీగా ఎలా గుర్తుపెట్టుకుంటామంటే M తర్వాత ఏంటి N కాబట్టి 13 తర్వాత 14. లైక్ పి అని అంటే
16 అని తెలుగులో అంటే 16, 16. సో పి. సో క్యూని కూడా మనం ఎలా రాయొచ్చు, ఇట్లా రాసామనుకోండి జీ టైప్ 7కి 1 పెడితే ముందు 17. సో ఇది ఆర్ కదా, ఈ ఆర్ని నేను కంప్లీట్గా క్లోజ్ చేస్తున్నా. ఇట్లా క్లోజ్ చేస్తే 8 వస్తుంది. సో దీని ముందు 1 పెడితే 18. నెక్స్ట్ 9 నేను ఇక్కడ ఎస్ కదా, ఇది ఇట్లా కొంచెమే క్లోజ్ చేస్తున్నా అంటే 19. సో ఎజోటి T20 మనకు గుర్తొస్తుంది కదా, T20 మ్యాచెస్ చూస్తా. నెక్స్ట్ యు అంటే యూనిక్ అనుకున్నాను నేను. సో యూనిక్ అంటే ఏంటి, 100 మెంబర్స్లో 1 మెంబర్గా ఉండడం అనేది యూనిక్. సో నేను ఇది 1 అనుకుంటున్నాను, దాని ముందు ఇది 20 తర్వాత వస్తుంది కాబట్టి 21. వి అంటే విక్టరీ సింబల్ ఇట్లా. ఓకే, సో ఇది 1 ఇది 2, సో 22. డబ్ల్యూని కూడా నేను టిల్ట్ చేశాను అనుకోండి, ఇట్లా వస్తుంది అంటే 3. ఓకే, బట్ ఎమ్ మనకు తెలుసు మిడిల్లో ఉంటుంది కాబట్టి 13, ఇది లాస్ట్లో ఉంటుంది కాబట్టి 20 నెంబర్లో వస్తుంది కాబట్టి 23. సో ఇవి నేను కొన్ని ఫామ్ చేసిన ఈజీ ట్రిక్స్ అనమాట, కొంచెం ఆల్ఫాబెట్స్ని మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేసి గుర్తుపెట్టుకోవడానికి. సో ఇదే ఆల్ఫాబెట్స్ని మనకి దీనికి ఆపోజిట్ సింబల్స్ ఏంటి అని, ఆపోజిట్ నెంబర్స్ ఏంటి అని కూడా అడుగుతారు. సో దీన్ని మనం బ్యాక్ ఇప్పుడు A to Z రాసాం కదా, ఇప్పుడు Z to A రాసుకోవచ్చు. లైక్ A, B, C, D, E, F, G, H, I, J, K, L, M, N, O, P, Q, R, S, T, U, V, W, X, Y, Z. సో ఏకి ఆపోజిట్, ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఏంటి, జెడ్. సో ఇది నేను మీకు చెప్దాం అనుకున్న ఈజీ ట్రిక్ అనమాట ఆల్ఫాబెట్స్కి. సో ఇప్పుడు క్వశ్చన్లోకి వద్దాం. మీకు ఇప్పుడు క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, సో సాల్టెడ్, ఇది చూడండి, సాల్టెడ్కి ఏ తర్వాత బి వచ్చింది. ఓకేనా, సో మనం దీంట్లో కూడా సెకండ్ వర్డ్ ఏ తర్వాత బి అనుకుందాం. ఓకే, ఎల్ మనం ఫస్ట్ ఈ ఆల్ఫాబెట్స్ చూసేటప్పుడు మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే, ఈ కోడింగ్కి ఫస్ట్ ఉన్న నెంబర్కి కింద నెంబర్కి ప్యారలల్గా చెక్ చేసుకోవాలి. ఓకే, లేదు అని అంటే 4 నెంబర్స్ ఇచ్చారనుకోండి, అప్పుడు ఇట్లా ఆపోజిట్గా చెక్ చేసుకోవాలి. అవ్వలేదు అంటే 6 నెంబర్స్ ఇచ్చినప్పుడు ఇది ప్యారలల్, ఇలా ఆపోజిట్గా చెక్ చేసుకోవాలి రిలేషన్స్, అప్పుడు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో 6 నెంబర్స్ ఇచ్చారు కాబట్టి నేను ఇట్లా చెక్ చేస్తున్నా. సో ఏ తర్వాత బి వచ్చింది అంటే దాని నెక్స్ట్ లెటర్. ఇక్కడ ఎస్ తర్వాత టీ అంటున్నాడు, ఇక్కడ ఎస్ తర్వాత టీ, మనకి ఆల్ఫాబెట్స్లో ఎస్ తర్వాత ఏమొస్తుంది, టీ వస్తుంది. ఓకే, సో మనం ఇక్కడ కూడా ఎన్ తర్వాత ఓ వచ్చింది కాబట్టి ఓ ఇక్కడ దీనికి ఆపోజిట్ ఇచ్చాడు. సరే, ఎస్ తర్వాత టీ అంటే మనకు డబ్ల్యూ తర్వాత ఏం రావాలి, వి రావాలి. ఓకే, ఈ 2 అయిపోయింది. నెక్స్ట్ ఈ 2కి రిలేషన్ చూద్దాం. ఎల్ తర్వాత ఎం వస్తుంది కాబట్టి ఎల్ తర్వాత ఎం ఇచ్చాడు అంటే మనకి ఇక్కడ ఎన్ తర్వాత ఏం రావాలి, ఓ, అంటే మనం ఇక్కడ ఓ కన్సిడర్ చేసుకుందాం. ఓకేనా, ఆప్షన్స్ ఏమనుకుందామంటే ఓ, బి, వి, ఎక్స్, యు, డబ్ల్యూ, 4 ఆప్షన్స్ తీస్తున్నాను. ఓ, బి, ఎక్స్, ఐ, వి, డబ్ల్యూ, OBVIXW, OBVWXI. సో ఇవనేది 4 ఆప్షన్స్. ఓకేనా, సో మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే, డబ్ల్యూ తర్వాత ఏమొస్తుంది, XYZ కదా, సో ఇది ఎక్స్ నెక్స్ట్ డిజిట్. సో నెక్స్ట్ ఏంటి, ఇక్కడ ఈకి వి వచ్చింది. వి ఎలా వస్తుంది, మనం ఇప్పుడు ఈ నెంబర్స్లో ఎలా ఫైండ్ అవుట్ చేసాం, దాని నెక్స్ట్ డిజిట్ అనేది ఇచ్చాడు. సో ఈ సపోజ్ మధ్యలో డిజిట్కి ఈ వి వచ్చిందని అంటే చూడండి, ఈకి వి అంటే దాని ఎగ్జాక్ట్ ఆపోజిట్ నెంబర్ అని, ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఆల్ఫాబెట్ అనేది ఇచ్చాడు. సో మనకి ఇక్కడ కూడా సేమ్ ఈకి వి ఆపోజిట్ తీసుకుందాం. ఓకే, నెక్స్ట్ టీకి ఇట్లా చూసుకుందాం క్రాస్గా, టీకి జీ వచ్చింది, టీ ఎక్కడ ఉంది, టీ ఇక్కడ జీ వచ్చింది అంటే మనకి ఇక్కడ ఉన్న డీకి ఏం రావాలి, డీకి ఆపోజిట్ వర్డ్ రావాలి అంటే లెటర్ డబ్ల్యూ, అంటే ఆర్కి ఆపోజిట్. ఇప్పుడు
డీకి డబ్ల్యూ వచ్చింది కాబట్టి ఆర్కి ఆపోజిట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆర్ ఎక్కడండి? ఆర్కి ఆపోజిట్ ఏంటి? ఐ. సో ఐ. ఇక్కడ మన ఆన్సర్ ఫైండ్ అయిపోయింది. OBXIVW. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇలా కోడింగ్ డీకోడింగ్ వచ్చినప్పుడు మనం ఈజీగా ఇలా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇలాంటి మెథడ్ ఒకసారి మీరు ఒకసారి ప్రాక్టీస్ చేసుకుని గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.